హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ ప్రశ్నలు అండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ప్రీవియస్ ఇయర్లో చాలాసార్లు రావడం జరిగింది. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, భారతదేశంలో అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం విస్తీర్ణంను గుర్తించండి. ఆప్షన్ ఏ చండీగఢ్, బి దాద్రానగర్ మరియు హవేలీ, సి డామన్ డయ్యు, డి లక్షద్వీప్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి లక్షద్వీప్. భారతదేశంలో అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం విస్తీర్ణంను గుర్తించానంటే లక్షద్వీప్ అమ్మ ఆన్సర్. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, షెడ్యూల్ కులాల జనాభా గరిష్టంగా భారతదేశంలో ఈ ప్రాంతంలో కలరు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ గంగా సింధు మైదానాలు, ఆప్షన్ బి ఈశాన్య రాష్ట్రాలు, ఆప్షన్ సి పశ్చిమ కనుమలు, ఆప్షన్ డి తూర్పు తీర ప్రాంతం. దీని యొక్క ఆన్సర్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా సింధు మైదానాలు. షెడ్యూల్ కులాల జనాభా గరిష్టంగా భారతదేశంలో గంగా సింధు మైదానంలో ఎక్కువ ఉందండి. నెక్స్ట్, ఈ క్రింది పేర్కొన్న ఏ భాగంలో మిజోరాంతో సరిహద్దులు పెంచుకోవడం లేదు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ నాగాలాండ్, ఆప్షన్ బి మయన్మార్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి త్రిపుర. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ నాగాలాండ్. నాగాలాండ్ భాగంలో మిజోరాంతో సరిహద్దులు పెంచుకోవడం లేదండి. నెక్స్ట్, ఈ క్రింది పేర్కొన్న ఏ రవాణా సంస్థ ద్వారా భారతదేశంలో గరిష్టంగా ఒక సంవత్సరంలో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అంతర్జాతీయ జల రవాణా, ఆప్షన్ బి అశోక్ లేలాండ్ బస్సులు, ఆప్షన్ సి టెల్కో బస్సులు, ఆప్షన్ డి భారతీయ రైల్వే. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి భారతీయ రైల్వే. భారతీయ రైల్వే సంస్థ ద్వారా భారతదేశంలో గరిష్టంగా ఒక సంవత్సరంలో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, ప్రపంచంలో అత్యధికంగా న్యూస్ ప్రింట్కు అవసరమయ్యే పేపర్ను అందించే అడవులు ఏవి? ఆప్షన్ ఏ ఆకురాల్చు అడవులు, ఆప్షన్ బి ఋతుపవన అడవులు, ఆప్షన్ సి మడ అడవులు, ఆప్షన్ డి వర్షాధార అడవులు. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆకురాల్చు అడవులు. ప్రపంచంలో అత్యధికంగా న్యూస్ ప్రింట్కు అవసరమయ్యే పేపర్ను అందించే అడవులు ఆకురాల్చు అడవులండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రాన్ని పులుల రాష్ట్రంగా పిలుస్తారు? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, బి గుజరాత్, సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి అస్సాం. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పులి రాష్ట్రంగా పిలుస్తారండి. భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పులుల రాష్ట్రంగా పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పశ్చిమ కనుమలలో భాగం కాని రాష్ట్రమును గుర్తించండి. ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి తమిళనాడు గుజరాత్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. దీని యొక్క సరైన సమాధానం ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. పశ్చిమ కనుమలలో భాగంగా కాని రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, అండమాన్ దీవులను నికోబార్ దీవుల నుండి వేరు చేసే ఛానల్ ఏది? ఆప్షన్ ఏ 8 డిగ్రీల ఛానల్, ఆప్షన్ బి 9 డిగ్రీల ఛానల్, ఆప్షన్ సి 10 డిగ్రీల ఛానల్, ఆప్షన్ డి 11 డిగ్రీల ఛానల్. దీని యొక్క సరైన ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ సి 10 డిగ్రీల ఛానల్. అండమాన్ దీవులను నికోబార్ దీవుల నుండి వేరు చేసే ఛానల్ 10 డిగ్రీల ఛానల్ అండి. నెక్స్ట్, భారతదేశంలోని ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉన్ని ఉత్పత్తి జరుగుతుంది? ఆప్షన్ ఏ హర్యానా, బి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్. భారతదేశంలోని ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉన్ని ఉత్పత్తి, ఉన్ని అంటే ఊలండి, ఆన్సర్ ఆప్షన్ డి రాజస్థాన్. భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్ని ఉత్పత్తి జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్, ఈ క్రింది పేర్కొన్న గంగానది ఉపనదులను పశ్చిమం నుంచి తూర్పు వైపునకు క్రమంలో అమర్చి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ ఏ కోసి, గండక్, గాగ్రా, గోమతి, ఆప్షన్ బి గోమతి, గాగ్రా, గండక్, కోసి, ఆప్షన్ సి గండక్, గోమతి, గాగ్రా, కోసి, ఆప్షన్ డి కోసి, గాగ్రా, గోమతి, గండక్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి గోమతి, గాగ్రా, గండక్, కోసి. ఇవి పశ్చిమం నుంచి తూర్పు వైపు క్రమంలో అమర్చడం జరిగిందండి. నెక్స్ట్, హిందూ మతం స్వీకరించిన ఈ క్రింది అంశాలలో ఏది హరప్ప సంస్కృతికి సంబంధించినవి? ఆప్షన్ ఏ సర్పాలను పూజించడం, ఆప్షన్ బి రావి చెట్టుకు ప్రతిమను ఆపాదించడం, ఆప్షన్ సి నిర్దిష్ట దేవుళ్లకు దేవాలయాలను అంకితం చేయటం, ఆప్షన్ డి లింగ పూజ. ఆప్షన్ సి నిర్దిష్ట దేవుళ్లకు దేవాలయాన్ని అంకితం చేయటం అనేది సంబంధించిందండి. సర్పాలను పూజించడం, రావి చెట్టుకు ప్రతిమను ఆపాదించడం, లింగ పూజ చేయడం మన తెలుగు వాళ్ళ సంస్కారం అండి. నెక్స్ట్, బుద్ధుని జన్మస్థలం అయినటువంటి లుంబిని వద్ద గల రుమ్మింది స్తూపం ఎవరు నిర్మించారు? ఆప్షన్ ఏ అజాతశత్రువు, ఆప్షన్ బి కాలాశోకుడు, ఆప్షన్ సి అశోకుడు, ఆప్షన్ డి కనిష్కుడు. దీని యొక్క ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి అశోకుడు. బుద్ధుని జన్మస్థలం అయినటువంటి లుంబిని వద్ద గల రుమ్మింది స్తూపంని అశోకుడు నిర్మించాడండి. నెక్స్ట్, ఋగ్వేద ఆర్యులు ప్రధాన ఆరాధ్య దైవం ఏది? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి ప్రజాపతి, ఆప్షన్ సి విష్ణువు, ఆప్షన్ డి రుద్రుడు. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంద్రుడు. ఋగ్వేద ఆర్యుల ప్రధాన ఆరాధ్య దైవం ఇంద్రుడండి. నెక్స్ట్, విమానాల టైర్లలో ఉపయోగించే వాయువు ఏది? ఆప్షన్ ఏ నియాన్, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి హీలియం, ఆప్షన్ డి బెరీలియం. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి హీలియం. విమానాల టైర్లలో ఉపయోగించే వాయువు హీలియం అండి. నెక్స్ట్, భూమికి సూర్యునికి మధ్య గల దూరానికి ప్రమాణం ఏది? ఆప్షన్ ఏ పార్సిక్, ఆప్షన్ బి కాంతి సంవత్సరం, ఆప్షన్ సి ఆస్ట్రనామికల్ యూనిట్, ఆప్షన్ డి కాస్మిక్ సంవత్సరం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి ఆస్ట్రానామికల్ యూనిట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.